శ్రీమతి నమః. దూరం నుంచి ఏదైనా చూస్తే మనకు తెలియదు. సామెత కూడా ఉంది కదా, దూరపు కొండలు నునుపు అని. దూరంగా చూసామనుకోండి, కొండలు ఎంత అందంగా కనిపిస్తాయో, అస్సలు ఏ ఎత్తు పల్లాలు లేకుండా ఉన్నట్లుగా మనకి అందంగా కనిపిస్తాయి. దగ్గరికి వెళ్తేనే కదా అసలు ఆ కొండలు ఎలా ఉన్నాయి, ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనే విషయం మనకి తెలుస్తుంది. జీవితం కూడా అంతే. దూరం నుంచి చూసినంతసేపు మనకి ఏమీ తెలియదు. అక్కడ ఉండి ఆ సమక్షంలో ఉండి దాన్ని ఫేస్ చేసిన వాళ్ళకే సరిగ్గా అర్థం కాదు. అలాంటిది దూరంగా ఉన్న మనకి ఆ కుటుంబం గురించి కానీ ఆ వ్యవస్థ గురించి కానీ ఏమీ తెలియకుండా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో అంశుమాన్ సింగ్ గారి భార్య గురించి అదే జరుగుతుంది. అది తెలుసుకునే ముందు మీకు ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటి అంటే, దాదాపుగా 8 నెలల నుంచి నాకు ఒక ఆవిడ కామెంట్ పెడుతూనే ఉన్నారు. అమ్మ, మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, నా సమస్య మీద కనీసం ఒక్క వీడియో చేయాలని అనిపించలేదా అమ్మ అని చెప్పి బాధపడుతూ రాసిందనమాట. ఆ అమ్మాయి రాసిన మెసేజ్ ఏంటి అంటే, ఆ అమ్మాయికి ఒక కొడుకున్నాడు, అంటే 1 సంవత్సరం అట. ఇంకా పుట్టు వెంట్రుకలు తీయలేదుట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోతే ఈ పుట్టు వెంట్రుకలు తీయలేదు కాబట్టి చనిపోయిన వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళడానికి కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కానీ, వాళ్ళ నాన్నగారికి సంబంధించి ఒక్క పైసా అయినా సరే ఈ కూతురు ఖర్చు పెట్టడానికి కానీ కుదరదు అని తెగేసి అత్తారింట్లో చెప్పేశారంట. తండ్రి చనిపోయి బాధలో ఒక అమ్మాయి ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అలా మాట్లాడడం సబబా చెప్పండి? కాదు కదా. సరే, వాళ్ళు అలా బాధ పెట్టారు. ఈ అమ్మాయి చాలా ఏడుస్తూ ఉంది. తర్వాత వాళ్ళ నాన్నగారి కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి అనమాట. ఆ అమ్మాయి అడిగిన మాట ఏంటంటే, అమ్మా, అత్తారింట్లో ఉన్నప్పుడు, పుట్టింటికి వెళ్ళినప్పుడు, పుట్టింట్లో అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు అన్నీ పుట్టింటికి వెళ్ళి తెచ్చుకోమని చెప్తారు. అక్కడి నుంచి ఏ వచ్చినా సరే మేము ఉపయోగించుకోవడానికి అన్నీ పనికొస్తాయి. కానీ ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళడానికి కూడా మమ్మల్ని అనుమతించరు అంటే అది బాధేస్తోందమ్మా. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. నాకు ఎంత ఏడుపు వస్తుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అన్నీ పెంచి పెద్ద చేసిన నా తండ్రి చివరి చూపుకి కూడా నేను నోచుకోలేకపోతున్నానమ్మా. నాకు ఏడుపు వస్తుందని అమ్మాయి ఏడిస్తే నాకు ఎంత బాధ అనిపించింది అంటే, ఇదేనా జీవితం అని అనిపించింది. ఆ అమ్మాయి ఇంకో మాట కూడా చెప్పింది, అన్నీ బాగున్నప్పుడు నీకంటే గొప్పది లేదు అని అన్నారమ్మా. ఇప్పుడు నాకంటే దురదృష్టవంతురాలు లేదని నేను ఏం చేసినా సరే తప్పుగానే వ్యవహరిస్తున్నారమ్మా. ఒకే నోరు 2 విధాలుగా ఎలా మాట్లాడుతుందమ్మా అని చెప్పి పాపం ఆ అమ్మాయి ఏడుస్తూ నాకు రాసిందనమాట. నిజమే, ఆ అమ్మాయి బాధపడిందంటే తప్పేం లేదు. ఒక నోరు 2 విధాలుగా ఏంటి, పరిస్థితికి అనుగుణంగా మారిపోతూనే ఉంటుంది. సమయాన్ని బట్టి మనం మాట మారు చేస్తూనే ఉంటాం. ఈ రోజు మనకి నచ్చిన మనిషి రేపు మనకి నచ్చడు. ఎందుకు అంటే అంతే, దానికి కారణం ఇది అని చెప్పలేము. మనకు నచ్చకపోతే, ఆ వ్యక్తి చేసిన ఏ పని మనకు నచ్చలేదు అనుకోండి, మనకి ఆ మనిషి నచ్చడు. ఆ మనిషిని మనం దూరంగానే నెట్టేస్తూ ఉంటాం. ఇది సహజంగా జరుగుతున్న విషయం. ఇంతకీ విషయం ఏంటి అంటే, సామాజిక మాధ్యమంలో అంశుమాన్ సింగ్ ఆయన చనిపోయారు కదా, జవాను. ఆయన చనిపోయినప్పుడు ఆయన భార్య కీర్తి చక్ర అవార్డు తీసుకోవడానికి వచ్చారు కదా, అది చూసాం కదా. ఎవడో పిచ్చిగా కామెంట్ పెట్టాడు, మనందరం కూడా రియాక్ట్ అయ్యాము, చాలా బాధ కలిగింది మనందరికి. ఇవన్నీ చూసాం కదా. నిన్న రాత్రి ఒక వీడియో వచ్చిందనమాట. ఈ అంశుమాన్ సింగ్ గారి తల్లిదండ్రులు ఒక వీడియో పెట్టారు. అదేంటి అంటే, మా కోడలు ఆ డబ్బు ఏదైతే వచ్చిందో అది తీసుకుని వెళ్ళిపోయింది, ఆ పథకం కూడా తీసుకుని వెళ్ళిపోయింది, గోడ మీద ఫోటో తప్ప మా కొడుకు గుర్తుగా మా దగ్గర ఏం లేవు, మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి వాళ్ళు బాధపడితే, ఒక రాజకీయ నాయకుడు ఇదే సమయం అని చెప్పి వాళ్ళనేమో పిలిపించుకున్నాడు. మీరేం భయపడకండి, ఆ సొమ్మేమో మళ్ళీ మీకు తిరిగి వచ్చేలాగా, లేదు అంటే ఇంకొక పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి భరోసా ఇచ్చారట. నిజంగా అది చూసినప్పుడు ఎంత బాధ కలిగింది అంటే, ఆ వీడియో వాళ్ళు పెట్టేశారు, కానీ కింద కామెంట్లు ఎలా రాశారు అంటే, కొంతమంది ఏమో ఆ తల్లిదండ్రులకి ఫరగా రాశారు, కొంతమంది ఏమో ఈ అమ్మాయికి ఫరగా రాశారు అనమాట. కొంతమంది అయితే ఎన్ని విధాలుగా మాట్లాడారో అవి చూసినప్పుడు నాకు అనిపించింది, మొన్నటి వరకు పొగిడిన నోరే ఈ రోజు ఆ అమ్మాయిని తిడుతూ రాసింది, అసలు ఈ నాలుకకి నరం లేదు కదా అనిపించింది. నరం లేని నాలుక అంటారు కదా మన పెద్దవాళ్ళు. నిజమే అది. మనకి నచ్చితే వాళ్ళ గురించి పొగుడుతూ మాట్లాడతాం, మనకి నచ్చకపోతే వాళ్ళ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడడానికైనా సరే ఆలోచించకుండా మాట్లాడతాం. ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం జరిగింది అనే విషయం మనకి తెలియదు కదా. తెలియకుండా ఆ అత్త మామ వాళ్ళ బాధతో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, అయ్యో ఇంట్లోంచి ఇలా వెళ్ళిపోయింది, నాకు ఏమో ఫోటో మాత్రమే మిగిలింది అని. ఎందుకంటే
వాళ్ళకి ఉడుకు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏ ఆధారం లేదు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ బాధని చెప్పుకుని ఉండొచ్చు గాక. అది ఒక్కటే పట్టుకుని మనం ఈ ఆడపిల్లను కూడా నిందిస్తూ మాట్లాడకూడదు కదా. ఎక్కడ కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈ అమ్మాయి కూడా ఈ అంశుమాన్ సింగ్ గారిని 8 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి అలా ఎందుకు ప్రవర్తించింది అనేది కూడా మనం అర్థం చేసుకోకుండా ఆ అమ్మాయి గురించి పిచ్చి మాటలు మాట్లాడకూడదు కదా. డబ్బు ఎవరికి చేదు, ఆ డబ్బు పట్టుకుని వెళ్ళిపోయిందని కొంతమంది ఏమో అవును అమ్మాయి చేసింది కరెక్టే, అతను చనిపోయాడు కాబట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిందని కొంతమంది ఏం చెప్తున్నారు, అందరూ భార్య బాధనే చూశారు కానీ తల్లి బాధని ఎవరు చూస్తారు, ఎవరు చూడలేదు అంటూ ఎవరికి ఇష్టం వచ్చిన కామెంట్లు వాళ్ళు పెడుతూ ఉన్నారు. ఈ వీడియోస్ ని మళ్ళీ ఆ తల్లిదండ్రులు చూస్తారు కదా, కింద కామెంట్స్ చూస్తారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు, దానికి సమాధానంగా ఎవరు ఏ విధంగా వాళ్ళు స్పందించారు అనేది చూస్తారు కదా. చూసినప్పుడు కొన్ని కామెంట్లు ఏమవుతాయంటే మనసులో అలా ఉండిపోతాయి. ఎప్పుడైనా సరే సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా సరే అవతల వాళ్ళు పట్టించుకోరు. కానీ బాధలో ఉన్నప్పుడు కానీ కష్టంలో ఉన్నప్పుడు కానీ మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి సరిగ్గా వెళ్ళి గుచ్చుకుంటుంది తెలుసా. అలాంటప్పుడే బంధాలు దూరం అయిపోతాయి. అందుకే ఎవరికైనా బాధ కానీ కష్టం కానీ వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్ళి ఇంకొక 4 రాళ్లు వేసేసి అలా అంట కదా మీ కోడలు, అలా అంట కదా మీ అత్తగారు, అలా అంట కదా మీ మామగారు, మీ ఆవిడ ఇలా చేసింది కదా, మీ ఆయన ఇలా చేశాడు కదా, మీ అక్క ఇలా అంది కదా, మీ చెల్లి ఇలా అంది కదా అని చెప్పి సూటిపోటు మాటలు మాట్లాడే కంటే కూడా భగవంతుడు చూస్తాడు, భగవంతుడు మనకంట గొప్పవాడు కదా, ధైర్యంగా ఉండండి అని వీలైతే ధైర్యం చెప్పాలి. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రాయి విసిరేసి వచ్చారు అని అనుకోండి, బంధాలు తెగిపోతాయి. మళ్ళీ వాళ్ళు తిరిగి కలవడానికి కూడా కొంచెం కూడా మార్గం ఉండదు. ఎందుకంటే ఏది విరిగిపోయినా అతికించుకోవచ్చు కానీ మనసు విరిగిపోతే అతికించలేం. దయచేసి ఎవరి కుటుంబ విషయాల్లో అయినా సరే తలదూర్చి న్యాయం చెప్పాలి అని చెప్పి ప్రయత్నించకండి. ఎందుకంటే అలా ప్రయత్నించాము అని అనుకోండి, నిజంగా మనం ఎవరినైతే తిడుతూ ఉన్నామో ఆ పిల్ల ఏం తప్పు చేయలేదు అని అనుకోండి, ఈ నిందిస్తూ మాట్లాడిన ఈ మాటల వల్ల అవతలి వ్యక్తి ఏదైనా బాధపడి తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటే ఆ అమ్మాయి జీవితాన్ని బాధ పెట్టిన పాపం మనకే తగులుతుంది. దయచేసి కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుని అనవసరమైన సలహాలు ఇచ్చి వాళ్ళని బాధ పెట్టే కంటే భగవంతుడిని స్మరించండి. మీరు ధైర్యంగా ఉండాలని, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నామని చెప్పడము. లేదు అంటే అంత కష్టంలోనూ అంత బాధలోనూ ఉన్నప్పుడు మనం నోటితో ఏం చెప్పక్కర్లా, తల మీద చెయ్యి వేసి ఇలా అండం గాని, భుజం మీద చెయ్యి వేసి ఇలా ప్యాట్ చేయటం గాని చేస్తే అదే కొన్ని రెట్లు ధైర్యాన్ని ఇస్తుంది. మనం మాట్లాడే మాట కంటే మనం చూపించే ప్రేమే ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా డబ్బులు తీసుకుని పారిపోయింది, తల్లినేమో వదిలేసింది, కొంచెం డబ్బులు ఇస్తే బాగుండు కదా అని చెప్పి మాట్లాడకండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందో అక్కడ ఆ సిచ్యువేషన్ లో మనం లేవు, ఆ కుటుంబం మనకి పూర్తిగా తెలియనప్పుడు అనవసరంగా జోక్యం చేసుకుని ఎవరిని బాధ పెట్టకండి. మనం చేసే పూజల కంటే కూడా ఇంకొక మనిషిని బాధ పెట్టకుండా ఉండడమే భగవంతుడు ఎప్పుడు కోరుకుంటాడనే విషయాన్ని మర్చిపోవద్దు.